హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రోజీ మౌంట్ ఈవెంటారో. టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అంటే మీకు దూరమైన వ్యక్తి తిరిగి మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వస్తారా అనేది చూద్దాం. మళ్ళీ దూరమైన వాళ్ళు మళ్ళీ కలుస్తారా లేదా అనేది, రీయూనియన్ ఉందా లేదా అనేది చూద్దాం. ఇవి మీ ఫీలింగ్స్, ఇది మీ పర్సన్ ఫీలింగ్స్. సో ఇది అందరికీ వర్తిస్తుందండి. మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా రిలేషన్స్, లవర్స్ అందరూ చూడొచ్చు. ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నా, మీ పర్సన్ మీద బ్లాక్ చేసినా, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా, సరిగా మాట్లాడకపోయినా, మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా వీడియో చూడొచ్చు. ఓకేనా? సో మీ పర్సన్ నేమ్ని 3 times అనుకుని వీడియో చూడండి. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్, దూరమైన పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారు తిరిగి కాంటాక్ట్లోకి వస్తారా, మళ్ళీ కలుస్తారా? సో ఇక్కడ చాలామంది ఎందుకు దూరం అయ్యారు అంటే, మ్యాక్సిమం అన్మ్యారీడ్ వాళ్ళైతే కమిట్మెంట్ అండి, కమిట్మెంట్ వల్ల దూరం అయిపోయారు. ఎందుకంటే మీ పర్సన్ మీకు స్టేబుల్గా కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు. అంటే మీతో ఉంటారు, ఫిజికల్గా ఉంటారు, మీతో మాట్లాడతారు, మీతో ప్రేమగా ఉంటారు, గంటలు గంటలు మాట్లాడతారు, చాటింగ్, కాలింగ్, లేకపోతే ఫిజికల్ కనెక్షన్, మాట్లాడటం ఇవన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు కమిట్మెంట్ వచ్చేసరికి క్యాస్ట్ ప్రాబ్లం అని కానీ, ఇంట్లో ఒప్పుకోరని కానీ, మనీ ప్రాబ్లం కానీ, ఇట్లాంటివి ఏవేవో చెప్తుంటారనమాట. ఇక్కడ అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యాక్సిమం కమిట్మెంట్ అయితే మీ పర్సన్ ఇవ్వక మీకు దూరం అయ్యారు. అండ్ ఇంకోటి, మీ పర్సన్ మనీ మైండెడ్ అయితే మనీ వల్ల కూడా గొడవలు పడి దూరమైన వాళ్ళు కూడా ఉండొచ్చు. అండ్ ఏ రిలేషన్ వాళ్ళైనా సరే, మీ రిలేషన్లో మనీకి సంబంధించి కానీ, కమిట్మెంట్ సంబంధించి కానీ సరిగా మీతో స్థిరంగా ఉండకపోవడం వల్ల, వెళ్ళడం రావడము అట్లా మీకు విసుగు పుట్టి వాళ్ళ ప్రవర్తన వల్ల, వాటి వల్ల కానీ, ఫ్యామిలీ వల్ల, థర్డ్ పార్టీ వల్ల, సొసైటీ వల్ల గొడవలు పడి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇలాంటి ఏదైనా సరే, థర్డ్ పార్టీ అయినా, ఫ్యామిలీ అయినా, సొసైటీ అయినా, మీ మధ్య జరిగిన గొడవల వల్ల అయినా, మీతో సరిగా ఉండకపోవడం వల్ల, ఈ పర్సన్ మ్యారీడ్ వాళ్ళైతే మీ పర్సన్ మీకు మనీ సరిగా ఇచ్చి సరిగా చూసుకోకపోవడం వల్ల, ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మీతో కరెక్ట్గా ఉండట్లేదు. అండ్ వాళ్ళకి ఏంటంటే, కొంతమందికి మీరు మనీ హెల్ప్ చేయడము, వాళ్ళేం ఇవ్వకపోవడము, వాళ్ళేం చేయకపోవడము, ప్రతిదీ మీరే చేయడము, ఇట్లాంటి వాటి వల్ల కూడా బ్రేక్ అయిన సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయండి. సో ఇంకా ఏంటి అంటే, మీ పర్సన్ మ్యాక్సిమం మిమ్మల్ని ఎప్పుడు వెయిటింగ్ లిస్ట్లో పెడుతూ ఉంటారు, వాటి వల్ల కూడా దూరం అయ్యి ఉండొచ్చు. వెయిటింగ్ లిస్ట్ అంటే కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఆ పర్సన్ వెయిటింగ్ లిస్ట్లో పెడుతూ ఉంటారు మిమ్మల్ని. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సన్ వేరే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, అంటే మిమ్మల్ని బాధ పెట్టడము, మళ్ళీ వెళ్ళడము, ఎప్పుడో రావడము, అట్లా చేయడము, అండ్ మీకు తెలియకుండా వేరే వాళ్ళతో ఉండడం, అది మీకు బాధ అనిపించడము. సో ఇంకా ఏంటంటే, ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి మీకు తక్కువ ప్రియారిటీ ఇవ్వడము. అండ్ అన్మ్యారీడ్ వాళ్ళైతే డెఫినెట్గా మీకు డిసప్పాయింట్ అనేది ఇక్కడ కలుగజేశారు. అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మీకు డిసప్పాయింట్ అనేది ఇక్కడ వాళ్ళు ఇచ్చారనమాట. Four of Cups. సో డెఫినెట్లీ ఈ పర్సన్ ఏంటంటే, మీరు ఆఫర్ ఇస్తున్నా, అంటే మీరు మ్యారేజ్ చేసుకోమంటున్నా, మ్యారేజ్ చేసుకోకుండా, అన్మ్యారీడ్ వాళ్ళైతే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకుండా, మీరు ఎంత వాళ్ళని ప్రేమ చూపించినా సరే వాళ్ళు ప్రేమను తీసుకోకపోవడం, మీ ప్రేమను అనేది తిరస్కరించడం అండి. ఎంత మీరు అంటే, వాళ్ళు ఉన్నన్ని రోజులు ఉండి చివరికి కమిట్మెంట్ అడిగితే ఇవ్వకపోవడం, అది జరిగింది. అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా అంత ప్రేమ మీరు మనీ పరంగా కానీ అంత ప్రేమను మీరు చూపిస్తే, మీ దగ్గర అంత ప్రేమను మొత్తం వాళ్ళు తీసుకొని చివరికి మీకు కమిట్మెంట్ విషయంలో ఇవ్వకుండా వాళ్ళు దూరం అవ్వడం అనమాట. అది ఏ రిలేషన్ అయినా సరే, మ్యారీడ్ అయినా సరే, ఏ రిలేషన్ అయినా సరే. కానీ వాళ్ళకి ఏంటంటే, మీతో ఉంటే ఒక హ్యాపీనెస్ ఉండేదని మాత్రం వాళ్ళు రియలైజ్ అయితే అయ్యారు. అండ్ వాళ్ళు ఇంకోటి అనుకుంటున్నారు, వాళ్ళకి ఇంకా మీరు వాళ్ళే మీకు దిక్కని కానీ, లేకపోతే వాళ్ళ వల్లే మీకు హ్యాపీనెస్ అనేది వస్తుంది, వాళ్ళు ఉంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. వాళ్ళ ఫీలింగ్ కూడా అలాగే ఉంది. అందుకే వాళ్ళకి చాలా గర్వం, చాలా ఈగో, చాలా యాటిట్యూడ్, మీరు అంటే చాలా చిన్న చూపు. అంటే మీ పర్సన్కి ఎందుకు చిన్న చూపు వస్తుంది? ఎందుకు వస్తుంది మీ పర్సన్కి మీరంటే చిన్న చూపు అంటే, మీ పర్సన్ లేకపోతే మీరు ఉండలేరు అన్న విషయాన్ని మీ పర్సన్కి మీరు అర్థమయ్యేలాగా చేశారండి. సో వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి, మీ పర్సన్ ఎటు వెళ్ళిపోయినా, ఏం చేసినా, ఏమి
ఏ వేషాలు వేసినా కానీ తిరిగి మీ దగ్గర మళ్ళీ మీరు వాళ్ళని బెత్తంలాడుకొని బుజ్జగించుకొని, లేకపోతే వాళ్ళు ఒకసారి రాగానే సారీ చెప్పగానే ఓకే చేస్తారని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. టోటల్గా ఏంటంటే మీ పర్సన్ అంటే మీకు పిచ్చి, ఇష్టము అనేది మీ పర్సన్కి అర్థమైపోయింది. కాబట్టి మీ పర్సన్ ఆ లెవెల్లో ఈగో చూపించడం, ఆ లెవెల్లో యాటిట్యూడ్ చూపించము, మీ పర్సన్ ఉంటేనే మీకు హ్యాపీనెస్ అనేది మీ పర్సన్కి అర్థమైపోయింది. ఎంతలా ఈగో చూపించినా, ఎంతలా యాటిట్యూడ్ చూపించినా మీరు వచ్చి ఒక మెసేజ్ చేయగానే, కాల్ చేయగానే మీ పర్సన్ మీరు ఎమ్మటే వాళ్ళని రిసీవ్ చేసుకునే పద్ధతి, రిసీవ్ చేసుకోవడం, వాళ్ళు ఉంటే చాలు నాకేం అవసరం లేదనుకోవడం, వారికి ఏం కావాలి అవి ఇవ్వడం, ఇవన్నీ కూడా వాళ్ళు మీ దగ్గర నుంచి చాలా బాగా అబ్జర్వ్ చేశారు. ఇవన్నీ చేసి వాళ్ళకి ఏమవుతుందంటే చివరికి ఈ పర్సన్ అంటే మీరంటే ఇష్టం ఉంది, లేదని నేను చెప్పను, ఇష్టం ఉంది. కానీ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఇష్టంలో కూడా బాగా ఫిజికల్ కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఓకేనా, ఇష్టం అనేది ఉంది, ఇంట్రెస్ట్ అనేది ఉంది. కానీ ఈ పర్సన్ ఏం కనిపెట్టారు అంటే మీరు వాళ్ళ నుంచి వెళ్ళరు అనేది మాత్రం కనిపెట్టారు. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ సిచ్యువేషన్స్కి తగినప్పుడు మారడము, కోపడినప్పుడు వెళ్ళిపోవడము, వెంటనే మీరు యాక్సెప్ట్ చేస్తారులే, తర్వాత మీరే వస్తారులే అనే ధీమా అనమాట. ఎన్ని జరిగినా మీరు వదిలిపెట్టరనే ధీమాని మీరు వాళ్ళకి కలుగు చేశారండి. ఫస్ట్ చెప్పాను కదా ద ఎంప్రెస్ అంటే ఒక ఫాదర్ లెవెల్లో, ఒక మదర్ లెవెల్లో మీరు ప్రేమనైతే చూపించారు. అబ్బాయిలు అయితే ఒక నాన్నలాగా, అమ్మాయిలు అయితే ఒక అమ్మలాగా ప్రేమనైతే మీ పర్సన్కి ఇచ్చారు. అలా మనీ అడిగితే మనీ, ప్రేమని అడిగితే ప్రేమని, ఇట్లా అన్నీ మీ పర్సన్కి మీరు ఇచ్చేసినప్పుడు, ఫిజికల్గా కూడా ఇవ్వడము, ఇవన్నీ కూడా మీ పర్సన్కి మీరు అంత ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ పర్సన్కి ఆటోమేటిక్గా వాళ్ళ కోసం మీరు వెయిట్ చేయడము, ఇంకా మీరు ఎక్కడికి పోరని వాళ్ళకి డిసైడ్ అయిపోయిద్దండి. మీరు మాట్లాడే మాటలు, మీరు చూపించే ప్రేమ వాళ్ళకి ఏంటంటే మీరు ఎక్కడికి పోరని అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా మనసులో ఏమన్నా అనుకుంటే కొన్ని చెప్పకుండా దాచిపెడుతూ ఉంటారు. మీకు చెప్పరు, చెప్తే ఏమవుతుందో ఏమో అన్నట్టుగా చెప్పరు అనమాట. సో చెప్పకుండా ఉండుండొచ్చు. బట్ మళ్ళీ మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు వీళ్ళు. డెఫినెట్లీ వీళ్ళు ఏంటంటే కొంతమంది మనసు విప్పి చెప్పరండి. ఏమైందంటే చెప్పరు, అది మీరే కనుక్కోవాలి. ఒక పజిల్ లాగా వాళ్ళు ఏమైందంటే వాళ్ళు చెప్పరు, మీరే కనుక్కోవాలి. అలా కూడా ఉన్నారు కొంతమంది. అండ్ ఇక్కడ కొంతమందికి రిలేషన్ కొన్ని ఇయర్స్ నుంచి కూడా ఉంది, 10, 15 ఏళ్ళు, 20 ఇయర్స్ నుంచి కూడా ఉంది. కొంతమందికి రీసెంట్, కొంతమందికి చాలా ఇయర్స్ నుంచి ఉంది. అండ్ ఇక్కడ కొంతమంది వేరే దేశం నుంచి చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మన ఇండియాలో కాకుండా అదర్ కంట్రీస్ నుంచి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా, సో అదర్ కంట్రీస్కి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు, మీ పర్సన్ అదర్ కంట్రీస్లో ఉండొచ్చు, మీ పర్సన్ లేదా మీ పర్సన్ మీరే వేరే కంట్రీలో కూడా ఉండొచ్చు. కొంతమంది అలా కూడా ఉన్నారు. అంటే మీ పర్సన్లో చేంజ్ వస్తుందండి, మంచి చేంజే వచ్చింది. ఆ చేంజ్ అంటే తిరిగి మీ దగ్గరికి రావాలనుకోవడం, కాకపోతే రావడానికి కొంచెం ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కానీ మిమ్మల్ని స్పై చేస్తున్నారండి వీళ్ళు. ఓకేనా, రావడానికి ఆలోచిస్తున్నారు. అంటే ఎప్పుడు వద్దామా, ఎలా వద్దామా అనేదే ఆలోచిస్తున్నారు. కానీ రావద్దా లేదా అనే ఆలోచన అయితే లేదు. ఎందుకంటే వాళ్ళకి రావాలని ఉంది, వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు. డెఫినెట్లీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. కాకపోతే ఎలా రావాలి, ఫ్యామిలీ అడ్డుంటే ఫ్యామిలీని కన్విన్స్ చేయడము, లేకపోతే ఫ్యామిలీకి తెలియకుండా మేనేజ్ చేయడము, థర్డ్ పార్టీకి తెలియకుండా మేనేజ్ చేసుకుంటూ, గొడవలు లేకుండా అవి సార్ట్ అవుట్ చేసుకొని, మీ ఇద్దరి మధ్య ఏదైనా మనస్పర్ధలు ఉంటే అవి పోగొట్టుకొని సార్ట్ అవుట్ చేసుకొని అప్పుడు రావడానికి అయితే ట్రై చేస్తున్నారు ఈ పర్సన్. సో అందుకే కొంచెం టైం అనేది తీసుకుంటున్నారు. సో మీ ఫీలింగ్స్ చూద్దాం. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి. ఇక్కడ మనీ బాగా కనిపిస్తుంది. మీ పర్సన్కి ఇక్కడ మీరు మనీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు. కొంతమంది మీకు హెల్ప్ చేశారు మీ పర్సన్స్, కొంతమంది మనీలో మీరే మీ పర్సన్కి హెల్ప్ అనేది చేశారండి. చాలా బాగా హెల్ప్ అనేది చేశారు. మీ పర్సన్ మీకే సొంతం అని ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటారు. చాలా ఇష్టం మీ పర్సన్కి మీరంటే. ఇక్కడ మీ పర్సన్కి చాలా ప్రేమ చూపించారు. అంటే ఫిజికల్గా, ఎమోషనల్గా చాలా ప్రేమనైతే ఇచ్చారు. ఈ పర్సనే లైఫ్ అనేది అనుకున్నారు. బట్ మీ పర్సన్ ఏంటంటే చాలా ఆశలు చూపించారు, చాలా అంటే కళలు చూపించారు. ఇలా ఉంటాను నీతో, అలా ఉంటాను, మనం ఇలా ఉందాం, మనం మ్యారేజ్ చేసుకుందాం, ఇలా ఉందాము, లేకపోతే మ్యారేజ్ అయిన వాళ్ళైతే మీతో ఉంటారు అని ఆశలు కల్పించడము, ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా సరే నువ్వే నా జీవితం, నువ్వే నా ప్రాణం, మనం ఇలా ఉందాం, అలా ఉందామని ఇలాంటి మాటలని చెప్పడం, నువ్వంటే ఇష్టం అని చెప్పడం, ఇలాంటివన్నీ అంటూ ఉంటారు వాళ్ళు. బట్ ఇలా అన్నప్పుడు ఇలా చూసుకుంటాను, అలా చూసుకుంటాను, అలా ఉందాం, ఇలా ఉందాం అన్నప్పుడు ఏంటంటే మీకు చాలా డ్రీమ్స్ ఈ పర్సన్ ఎప్పుడు ఇంత బాగా చూసుకుంటారు, ఇంత బాగా ఉంటారు అనేది ఒక నమ్మకం అయితే అనిపించింది. అందుకే ఈ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలని డిసైడ్ అయిపోయి మీ దగ్గర ఉన్న మనీ ఇవ్వడము, మీ దగ్గర ఉన్న ప్రేమ ఇవ్వడము, లేదా మనీ వాళ్ళు ఇచ్చినా కూడా మీరంటే మీ దగ్గర ఉన్న ప్రేమని ప్యూర్గా వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళ కోసం ఎదురు చూడటము, వాళ్ళంటే పడి చచ్చిపోయేంతగా మీరు అంతగా వాళ్ళకి ఎడిక్ట్ అయిపోవడము, వాళ్ళని అంత ఇష్టపడటము, అలా చేసేసారనమాట. ఇవన్నీ ఎందుకు ఇలా చేశారు, ఆ పర్సన్ గురించి ఎందుకు మీరు ఇంత ఎడిక్ట్ అయిపోయారంటే ఆ పర్సన్ చెప్పే మాటలు.
మీ పర్సన్ చెప్పే మాటలు, మీ పర్సన్ చేసే చేష్టలు, అంటే మీ పర్సన్ మాట్లాడతారు కదా ఆ మాటలు, వాళ్ళ అప్పుడు ఆ సిచ్యువేషన్లో వాళ్ళు చేసే పనులు అలా ఉంటాయి అన్నమాట. అలా ఉండబట్టి మీరేంటంటే ఈ పర్సన్కి పూర్తిగా ఇదైపోయారనమాట. ఈ పర్సనే కంప్లీట్ నా లైఫ్, ఈ పర్సనే అనేదిలాగా డిసైడ్ అయిపోయారు. వన్స్ అగైన్ ఈ పర్సన్ ఏదైనా మీ నుంచి ఇగ్నోర్ అయినప్పుడు, మిమ్మల్ని ఇగ్నోర్ చేసినప్పుడు, అవాయిడ్ చేసినప్పుడు ఏంటంటే అసలు ఈ రిలేషన్లో ఉందామా లేదా, అసలు ఈ రిలేషన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఒకటైతే, ఇంకోటి మీ పర్సన్ భయంకరమైన ఈగో యాటిట్యూడ్ భరించలేకపోతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ మీద కోపం వస్తుంది, మీ మీద మీకే కోపం వస్తుంది, అండ్ డిప్రెషన్లోకి వెళ్తున్నారు. భరించలేనని బాధ, నాకు అవసరమా, అనవసరంగా ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి నేను ఈ రిలేషన్లోకి వచ్చాను, ఇప్పుడు ఇంత బాధపడిపోతున్నాను, నాకు అవసరమా ఇలాంటి రిలేషన్ అనేది. చివరికి మీరు ఏంటంటే ఈ పర్సన్ని నమ్మి ఆ మాటల వల్ల ఏదేదో ఆశలు ఈ పర్సన్ కల్పించి చివరికి అట్లా చేసేసరికి మీరు పూర్తిగా డిప్రెషన్లోకి అనేది వెళ్ళిపోయారండి. పూర్తిగా ఇంకా ఈ పర్సన్ ఇప్పుడు సడన్గా కొంతమందికి అయితే ఈ పర్సన్ కాంటాక్ట్లో లేకపోవడం, బ్లాక్ చేయడము, అవాయిడ్ చేయడము చేస్తుంటే ఈ పర్సన్ మీకు ఎలా అనిపిస్తుంది? అంత ఘోరమైన సిచ్యువేషన్లో మిమ్మల్ని కొంతమంది వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అప్పుడప్పుడు వస్తారు, మళ్ళీ వెళ్తారు. మళ్ళీ అది కాక ఈ పర్సన్ వల్ల సొసైటీలో ప్రాబ్లం, థర్డ్ పార్టీతో ప్రాబ్లం, ఇంట్లో ఫ్యామిలీతో ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి, గొడవలు అవుతూ ఉంటాయి. అయినా కూడా మీరు ఈ పర్సన్ని కావాలనుకుంటున్నారు. మ్యారీడ్ వాళ్ళైతే పిల్లల కోసము, పిల్లల మ్యారేజ్ కోసము, లేకపోతే పిల్లలు గ్రోత్ కోసం, పిల్లలు ఎదగాలని, చిన్న పిల్లలకి అయితే వాళ్ళ పిల్లల కోసం, పెద్ద పిల్లలు అయితే మ్యారేజ్ కోసం, మ్యారీడ్ వాళ్ళైతే పిల్లల కోసం ఉంటున్నారు. ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఇంకా ఈ పర్సనే దిక్కు అనుకుని నమ్మారు కాబట్టి ఆ పర్సన్ కోసం ఉంటున్నారు. అన్మ్యారీడ్ వాళ్ళైతే ఈ పర్సన్కి ఫిజికల్గా దగ్గర ఇంకెటు కాకుండా ఈ పర్సన్ని ప్రేమించేసి ఈ పర్సనే లైఫ్ అనుకున్నారు కాబట్టి మళ్ళీ ఈ పర్సన్తోనే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అంటే మీ పర్సన్ ఏంటంటే టోటల్గా ఇక్కడ వాళ్ళే మీ ప్రపంచం అన్ని చేసేసి చివరికి ఏంటంటే వాళ్ళు హ్యాండ్ ఇవ్వడం అనేది జరిగింది కొంతమందికి. చివరికి మిమ్మల్ని క్వశ్చన్ మార్కులా నిలబెట్టారు. బట్ మీరేం బాధపడద్దు, అండ్ మీ పర్సన్కి మీరే దిక్కు అవుతారు. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం తిరిగినా మీ పర్సన్కి మీలాంటి పర్సన్ అయితే దొరకరు కాబట్టి వాళ్ళు మీ దగ్గరికే వస్తారు. నేను చెప్పట్లేదు, కార్డులో కూడా వచ్చింది. డెఫినెట్లీ మీ పర్సన్ మీ దగ్గరికి అయితే రావాలనుకుంటున్నారు. ఇంత మంచి పర్సన్ని ఎవరు వదులుకోరు, సో మీ పర్సన్ కూడా వదులుకోరు. సో వాళ్ళకి తెలుసు, సో అందుకే మిమ్మల్ని వదులుకోరు డెఫినెట్లీ. సో ఇంకోసారి కన్ఫర్మ్ చేస్తానండి. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా? సో రీయూనియన్ ఉంటుందండి, రొమాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా? చాలామందికి మేలో జూన్లో రీయూనియన్ అనేది ఉంటుంది. మన వీడియో చూసిన తర్వాత ఎవరికైనా మేలో కనుక రీయూనియన్ అయితే సో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా? సో చాలామందికి మేలో జూన్లో, కొంతమందికి మే ఎండింగ్లోకి అవుతుంది, కొంతమందికి జూన్ ఎండింగ్లోకి అవుతుంది. సో ఎవరికి ఏ మంత్లో అయినా సరే మనకి కామెంట్ అనేది పెట్టండి. సో మీ పర్సన్ అయితే వస్తారు, డెఫినెట్లీ రీయూనియన్ ఉంది. ఎనర్జీ ఏదో స్లోగా ఉంటే లేట్ అవడం తప్ప చాలామందికి మే జూన్లో మీ పర్సన్ వస్తారు. ఓకేనా? అంత ప్రేమనైతే మళ్ళీ చూపిస్తారు, మళ్ళీ రీయూనియన్ అయితే కనిపిస్తుంది. ఎవరైతే మిస్ అయ్యారో అవుతుందో లేదో అనుకున్నా, అంటే ఎక్కడో చాలా ఇయర్స్ నుంచి ఇంకా ఆ పర్సన్ మీద హోప్ లేకపోతే ఎక్కడో కొంతమందికి లేట్ అవ్వచ్చు, కానీ చాలా మందికి ఏంటంటే రీయూనియన్ అవుతుందండి. ఓకేనా? డెఫినెట్లీ రీయూనియన్ అవుతుంది. ఈ మేలో కానీ జూన్లో కానీ దాదాపుగా రీయూనియన్ ఉంది. ఓకేనా? సో కామెంట్ బాక్స్లో 555 అని పెట్టండి, క్లెయిమ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రతి వీడియో మీకు వస్తుంది, మోటివేషనల్గా ఉంటుంది. అంటే మీ ఫ్రెండ్స్ వారికి షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.